ఒక ఊరి శివారులో పాడుబడిన బంగ్లా ఉంది. అందులో ఉన్న ఒక పాత అద్దం ముందు ఎవరైనా నిలబడితే వారి ప్రతిబింబం 2 నిమిషాల తర్వాత వారిని చూసి నవ్వుతుందని అక్కడి జనాలు అనుకుంటూ ఉంటారు. ఇది నిజమో కాదో తేల్చుకోవాలని ఒక యువకుడు అర్ధరాత్రి ఆ బంగ్లాలోకి వెళ్లాడు. చీకట్లో టార్చ్ వేసుకుంటూ వెళ్ళి ఆ అద్దం ముందు నిలబడ్డాడు. 2 నిమిషాలు గడిచాయి. అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం ఏమీ కదలలేదు, నవ్వలేదు. అంతా అబద్ధం అని నవ్వుకుంటూ వాడు వెనక్కి తిరిగి నడవసాగాడు. సరిగ్గా అప్పుడే అద్దంలో ఉన్న ప్రతిబింబం అద్దం లోపలి నుండి బయటకు చెయ్యిపెట్టి వాడి జుట్టు పట్టుకుని గట్టిగా వెనక్కి లాగింది. వాడు భయంతో అద్దంవైపు చూశాడు. ఇప్పుడు అద్దం లోపల వాడున్నాడు. బయట వాడిలాగే ఉన్న దెయ్యముంది. ఆ దెయ్యం వాడి టార్చ్ లైట్ అందుకుని, ఇన్నాళ్ళూ అద్దంలో ఉండి విసిగిపోయాను, ఇప్పుడు నువ్వుండు అని నవ్వుతూ బంగ్లా తలుపులు వేసుకుని బయటకు వెళ్ళిపోయింది. అద్దంలోపల ఉన్నవాడు ఎంత అరిచినా బయట ఎవ్వరికీ వినిపించలేదు. బయటకు వెళ్లిన ఆ దెయ్యం నేరుగా వాడింటికి వెళ్ళి వాడి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది. అద్దంలోపల ఉన్న అసలు వ్యక్తికి అద్దం ఒక కిటికీలా కనిపిస్తూ ఉంటుంది. తన ఇంట్లో తనలాగే ఉన్న ఆ దెయ్యం తన కుటుంబంతో నవ్వుతూ ఉండటం చూస్తూ తను ఏమీ చెయ్యలేక ఆ అద్దం వెనక ఉన్న చీకటి గదిలో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోతాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.